ఆంధ్రప్రదేశ్ని తాకినటువంటి మోంతా తుఫాను ఏదైతే ఉందో, తుఫాను వాయుగుండం రెండు కలిసి ఒకేసారి రావడం. నిన్న మధ్యాహ్నం రాత్రి 1:02 ఆ ప్రాంతంలో నర్సాపూర్ సెకండరీపల్లి మధ్యన అది క్రాస్ అయింది. అదృష్టం అది. ఎందుకంటే ఇంకా ఉన్నట్టయితే ఇంకా ఉధృతమైన తీవ్రమైన గాలు వీచే ప్రమాదం లేదు. కాకపోతే కాకినాడ తీరం అనుకుని మనం భయపడ్డాం, విశాఖపట్నానికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని. కాకపోతే నర్సాపూర్ పక్కన వెళ్ళడం వల్ల మన జిల్లా వరకు ఉత్తరాంత వరకు అంత తీవ్రత లేకపోవడం ఓ రకంగా మనకి అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచి ఎప్పుడైతే తుఫాను హెచ్చరికలు వచ్చినాయో అప్పటి నుంచి ఆయన రియల్ టైం గవర్నమెంట్స్లో కూర్చొని నిరంతరం రాత్రి 1 గంటల వరకు కూడా ఒక ముఖ్యమంత్రి ఏదో ఆఫీసెస్ అప్డేట్ ఇంటికి వెళ్ళిపోతాం అనుకోకుండా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో కాకుండా ఆర్టీఐలో కూర్చొని రాత్రి 1 గంట వరకు క్రాస్ అయ్యే వరకు ఆ ఉధృతంగా రెయిన్ఫాల్ ఎంతవరకు వస్తుందో చూసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచి, ఎంతో ప్రజానీకానికి అందుబాటులో ఉన్న పరిపాలనగా చేశారు. తెల్లవారు ఉండిపోయినారు. ఎందుకంటే అధినాయకుడు ఆ సీరియస్నెస్ ఉంటే కింద వరకు ఆ సీరియస్నెస్ ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమం చేశారు. దానివలన ప్రాణ నష్టాన్ని చాలా నివారణ చేయగలిగాం. ఇంత పెద్ద తుఫాను ఇంత భారీ ఎత్తున మరియు ఉందంటే మన దేవరాపల్లి ఉందంటే నిన్న 90, ఈవేళ 80, ఈవేళ ఉదయం 70, పైనేమో 14 సెంటీమీటర్ వర్షం పడింది. అయినప్పుడు కూడా మనం ప్రాణ నష్టం లేకుండా కాపాడగం, పశు నష్టం లేకుండా కాపాడగలిగాం. నిన్న ఉదయం నుంచే ఎవరైతే ముంపులో ఉంటాయో కాలనీలు కానీ గ్రామాలు కానీ వాళ్ళకి మరి పునరావాస కేంద్రాలు పెట్టి ఆహారాలంతా టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు అందించాం. మరి ఉదయం కూడా టిఫిన్ పెట్టాం. అయితే ఒక పక్క ఆహారాలు సప్లై చేస్తున్నాం, ఒక పక్క అధికారులు నిజంగా జిల్లా అధికారులు అందరూ అభినందిస్తున్నాను. పోలీసు దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి అన్ని శాఖలు మరి ఇళ్ళకు కూడా పోకుండా కార్యాలయాల్లో లేదా గ్రామాల్లో పడుకొని ప్రజానీకంతో మమేకమై ఉన్నారు. నేను కూడా నిన్నంతా మాడులా వాడపడి యూజ్ చేశాను. ఈవేళ దేవరాపల్లిలో రైవాడ్ ఇక్కడ మన ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ ఇది. మరి ఇలాంటి రైవాడ్ ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్తున్నారు ఏమంటుందని టెలిమీటర్ ఆటోమేటిక్గా సెన్సార్ కూడా రిపేర్ గత 5 ఏళ్ళలో సెన్సార్ రిపేర్లో ఉంటే ఈ మహానుభావులు సెన్సార్ కూడా రిపేర్ చేయలేదు. సెన్సార్ ఉండడం వల్ల ఏమైందంటే మనం ఎక్కడున్నా లెవెల్స్ తెలుసుకొని మనం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెన్సార్ రిపేర్ చేయలేదు. తొప్పలు తీసే పరిస్థితులు లేరు, పెయింటింగ్ వేసే పరిస్థితులు లేరు. చిన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయి, జంగిల్ కానీ రోడ్డు కానీ చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ కానీ అవన్నీ చక్కగా చేయమని చెప్పి గైక్వాడ్కి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను కోరేది అంటే ప్రభుత్వాన్ని మీ ద్వారా ఈరోజు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు మొన్న మేము ఉన్నామో ముఖ్యమంత్రి గారు తెలుసు, ఇరిగేషన్ మినిస్టర్ తెలుసు. మరి ఈవేళ డ్రిప్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ సేఫ్టీ డామ్ కమిటీ వాళ్ళు, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు తక్షణమే డ్రిప్లో పెట్టి మంజూరు చేయాలని. ఈ ఫైలు ప్రభుత్వంలో ఉంది. ఈ రూపాయన సరే మమ్మల్ని కాపాడాలా, ఆదుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అదే రంగా ఇతర మంత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలా. ఈ ప్రమాద విపత్తులో ఉన్నాం. మరి భవిష్యత్తులో రకమైన ఇబ్బందులు లేకుండా డ్రిప్లో మాకు మంజూరు చేసి డామునిచ్చి ఆదుకోవాలి. దీనివల్ల 5 నియోజకవర్గాలు యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల 2 విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ 28 MGD వాటర్ ఇస్తున్నాం. అంచేత ఏమేమి ఉన్నాయో చూసాను, నేను ఈగా చూస్తాం. బహుశా కలెక్టర్ గారు వస్తారు. ఇవన్నీ గవర్నమెంట్కి నివేదిక పంపించి శాశ్వత పరిష్కారాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా ఈ రైవార్డు కాపాడుకుంటాం. నిజంగా నిన్న మొన్న ఈగన్నారు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు అర్ధరాత్రి రాత్రి మా ఈగరైతే ఇక్కడే పడుకున్నారు. ఆ రకంగా అప్రమత్తంగా ఉండి ప్రజానీకాన్ని కాపాడుకున్నాం. ప్రజలు కూడా సహకరించారు. రేపు కూడా పశువులు ఎవరైనా మేత లేకపోతే వాళ్ళు కూడా ఈరోజు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క లోడు 50% సబ్సిడీ మీద పశు దానా కూడా సప్లై చేస్తున్నాం. మూగజీవులు కూడా ఆదుకుంటున్నాం. ఇది మూగజీవులకి అంటే మానవులకి ఇంప్రూవ్ తహసీల్దార్ ఉన్నారు. ఏదైతే రైస్ ఉందో ఫీడేసి మన నిత్యావసరాలు ఉన్నాయో మరి ఇప్పుడే 1వ తేదీ నుంచి స్టార్ట్ చేయమన్నాం. ఇక్కడ వాళ్ళు ఇప్పుడే పనులు పోలేకున్నారు, వ్యవసాయ పనులు లేవు. మరి ఆహార పదార్థాలు అందించలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిన్న మోడీ గారు, పీయూష్ గోయల్ గారు, అశ్విని వైష్ణవ్ గారు
ఆల్ కేంద్ర మంత్రులు ప్రతి గంట కూడా మన ప్రభుత్వంతో టచ్లో ఉండి ప్రతి విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తెచ్చుకొని వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఆ రకంగా ఈ విపత్తు నుండి మనం చాలా 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 ముందుకు రాగలిగాం. మనం ముందుగా మనం జాగ్రత్త చేయగలిగాం. దీనంతా కూడా చంద్రబాబు నాయుడు అనుభవం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయనే సాటి. ఆయన అనుభవం ద్వారా ఇవాళ ప్రధానికాన్ని కానీ రైతాంగాన్ని కూడా కాపాడుకుంటున్నాం. ప్రత్యామ్నాయంగా కూడా అయిపోయిన తర్వాత పర్మనెంట్ సెక్యూరిటీస్ ఏమున్నాయో, రోడ్స్ కానీ కెనాల్స్ కానీ ఏమైనా రిపేర్స్ ఉన్నాయో అవన్నీ చేస్తాం. 2 వ్యవసాయదారులకు కూడా మేము ఇక్కడ వరిలో ఏదైనా ముంపు అయినా, వరిలో ఏదైనప్పుడు ఎందుకంటే పాలు పోసుకునే టైము ఇప్పుడైనా ఇబ్బంది అయితే దానికి కూడా ఆల్టర్నేటివ్ మెథడ్స్ తీసుకోమని అగ్రికల్చర్ అధికారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు. ఆ రకంగా ప్రతి ఒక్కరిని మూగజీవుల నుంచి మానవుల వరకు ఆదుకోవడానికి ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రవివారి విషయంలో మరొక్కసారి మా కలెక్టర్ గారు వస్తారు. ఇది పర్మనెంట్ సెక్యూర్గా డ్రిప్ ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తాం.